నమస్కారం. ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్య కూని చేసిండ్రు తెలంగాణలో. వాళ్ళు వీరో కాదు. బాజాబ్తా ఒక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఈరోజు బాజాబ్తా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. ఎట్లా కూని చేసిండంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి టీజీఓ టీఎన్జిఓ నాయకులతోని మేము ఎన్నికల్లో ఓట్లు వేపియాలి, ఉద్యోగ నాయకులు కూడా ఎట్టెట్లా ఓట్లు వేపిస్తాం, ఏ బూత్లలో ఎన్నెట్లో ఓట్లున్నాయి, మీకు బంగారు పళ్ళంలో పెట్టి గెలిపిస్తామని చెప్పి ప్రజా ఖజానా నుండి జీతాలు తీసుకొని మరి వాళ్ళు ఈరోజు 63 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వీళ్ళు మాట్లాడరు. ప్రభుత్వం డిఏ ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడరు, పిఆర్సీఏ ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడరు. కానీ ఈరోజు ప్రభుత్వానికి మాత్రం తాబేదారు లెక్క పనిచేస్తున్నారు, బానిస లెక్క పనిచేస్తున్నారు, చెప్రాసి లెక్క పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క ఈరోజు ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నాయి. దాని ఫుల్ ఫోన్ ఎవిడెన్స్లతో సహా ఈరోజు తెలంగాణ మన ఎలక్షన్ కమిషన్కు ఈరోజు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేటట్టుగా, రిగ్గింగ్ చేసేటట్టుగా, దొంగ ఓట్లు వేసేటట్టుగా ఈరోజు టీజీఓ నాయకులు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి బ్రోకర్ల లెక్క, కార్యకర్తల లెక్క ఏ విధంగా పనిచేసినారని చేసి ఓసారి మిమ్మల్ని వినిపిస్తా. ఇది ఒక టెలికాన్ఫరెన్స్ కార్యకర్తలు నాయకుడి మధ్యలో జరిగింది కాదు. ఈ టెలిఫోన్ సంభాషణ కాంగ్రెస్ కార్యకర్తలకు, పిసిసి అధ్యక్షుడు కాదు, బాజాబ్తా ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర మంత్రికి సంబంధించిన ఆడియో ఇది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు చేసి వాళ్ళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 6 వార్డులు తిరిగాను. ఆ 6 వార్డులలో కూడా ఆ లోపాలని సరి చేసుకొని రావటం అనేటటువంటి జరిగిందన్న. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు చట్ట విధాలు ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా. ప్రధానంగా మాకున్నటువంటి 2వ వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్న. 3వ వార్డులో 120 మంది, 4వ వార్డులో 178 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డులో 82 మంది, 17వ వార్డులో 30 మంది, 17వ వార్డులో 33 మంది, 18వ వార్డులో 258, 19వ వార్డులో 250, 22వ వార్డులో 612, 23వ వార్డులో 450, 24వ వార్డులో 480, 25వ వార్డులో 302, 26లో 402, 27లో 225, 28లో 380, 29లో 485, 30వ వార్డులో 315 అన్న, 31వ వార్డులో 280, 32వ వార్డులో 360 ఓట్లు ఉన్నాయన్న. ఇవి మా ఎంప్లాయీస్ అన్ని కూడా దీనికంటే ఎక్కువగా మనకు పోలయ్యేటటువంటి అవకాశం ఉన్నది అన్న. మీకు ఓపెన్ గా చెప్పాలంటే ఇక 4 వార్డులు టైట్ లో ఉన్నాయి. ఆ టైట్ లో ఉన్నటువంటి వార్డులో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్న మీరే బాధ్యత తీసుకుని అవి గెలిపించుకోవాలన్నా ప్లీజ్. ప్రస్తుతం అయితే అన్న ఆ ప్రయత్నంలోనే ఉన్నా అన్న. నేను ఖచ్చితంగా వాటిని కూడా మీకు చెక్ చేస్తాము. రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నాను. రెగ్యులర్ గా మా కమిటీ సమావేశం ఏ రోజుకి ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరినీ కూర్చోబెట్టి ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేసుకుంటూ రేపేం చేయాలనేటటువంటిది కూడా మేము ప్లాన్ రూపొందించుకొని చూస్తాము. వాళ్ళ అన్ని వాటిని కూడా మన వాళ్ళు ప్లాన్ ఉన్నారన్న. నాతో పాటు మా అసోసియేట్ అధ్యక్షుడు శోభన్ బాబు, మా అసోసియేట్ నాయకుడు రమణ గారు, వీళ్ళందరూ కూడా నా పక్కనే ఉన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం మా శోభన్ బాబు. విజయన్న ఒక్క నిమిషం. మనం ఎంప్లాయీస్ కి అందరూ మద్దతు ఉంటారు కానీ ఆ రోజు అందరినీ కూడా పోలింగ్ బూత్ కి తరలిచ్చి గతంలో అసెంబ్లీ పార్లమెంట్ కి 100% పోలింగ్ చేయించాము. పోలింగ్ చేయించుకోగలాలి మనం. మనోళ్ళు మన అన్న పోల్ మేనేజ్మెంట్ కూడా ఎట్లా చేసుకోవాలనేటటువంటిది కూడా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం అన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా అవుతుందన్న. పోల్ మేనేజ్మెంట్ కూడా మీరు చూస్తున్నాం అన్న. జయపాలన్న వేలాద్రి అన్న శోభన్ గారిని ఒక్క నిమిషం మాట్లాడు. నమస్తే అన్న. శోభన్ గారిని అసిస్టెంట్ ప్రెసిడెంట్ మాట్లాడి అన్న. ఈ మొత్తం వార్డులన్నీ కూడా ఒక రౌండ్ తిరిగాము. ఇప్పుడు కూడా మేము ఫీల్డ్లోనే ఉన్నాము.
మనకు మినిస్టర్ గారు ఒప్పచెప్పిన పనిని 100% చేయడానికి మేము ముందుకు వెళ్తున్నామన్నా. తప్పకుండా మేము సార్కి ఫుల్ సపోర్ట్ చేస్తూ సార్ సహకారం ఇచ్చడానికి ముందుకుంటాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వేలాద్రి అన్నగారు నమస్తే అన్నగారు, నా పేరు వేలాద్రి అన్న. వేలాద్రి అన్న నమస్తే అన్నగారు, టీజీఓసీ జిల్లా సెక్రటరీ అన్న నేను. తప్పనిసరిగా అన్న మీ ఇక్కడ మా బాధ్యత అనేది తప్పనిసరి, ఎందుకంటే 10 సంవత్సరాలు మేము ఎంతో ఇబ్బంది పడ్డాము. ఈ రోజున ఫస్ట్ తారీఖు నాడు జీతం తీసుకుంటున్నాను, దానికి కారణం ప్రజాపాలన. ఈ రోజున డిఏ తీసుకున్నామంటే ప్రజాపాలన. ఏదైనా నెలకు 750 కోట్లు ఇస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ 4500 కోట్ల దాకా గవర్నమెంట్ ఇచ్చిందంటే దానికి వెనక సీఎం గారితో పాటుగా అదేవిధంగా మన ఖమ్మం జిల్లా మొత్తం మీరన్న, అదేవిధంగా మా ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జేఏసీ తోడ్పాటు చేస్తుంది. తప్పనిసరిగా ఏదలాపురం మున్సిపాలిటీ కంచుకోటన్న కాంగ్రెస్కి తప్పనిసరిగా ఆ విజయంలోని గెస్టెడ్ అధికారులు సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్నా. తప్పనిసరిగా మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు తెలిసిందేనన్నా. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. తప్పనిసరిగా మీ యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తామని, వచ్చే గవర్నమెంట్ రావడానికి కూడా వచ్చే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా రెఫరెండంగా పనిచేస్తాము. ఉద్యోగస్తులందరం కూడా మీ కుటుంబ సభ్యులు మీతోనే ఉంటామని తెలుసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. సార్ జైపాల్ గారు లైన్లోకి రాలేదు, కంటిన్యూ చేయొచ్చు సార్. అన్న నేను మాట్లాడిన సీనానికి మాట్లాడండి అన్న, మీరు మాట్లాడండి. మరొక్కసారి ఉద్యోగ సంఘ నాయకులకి, సభ్యులైన అందరికీ, నా కుటుంబ సభ్యులకి నమస్కారం. ఏడున్నర నుంచి 8,000 పైచీలకు ఓట్లు ఈ 32 డివిజన్లో ఉన్నాయో, సభ్యులైన మీరందరూ, ఓటర్స్ అయిన నా కుటుంబ సభ్యులైన మీరు ఎర్లీగా అన్ని ఓట్లు పోలేటట్టు ఒకసారి ప్లానింగ్ చేయండి అన్న. అభివృద్ధి నాకు వదిలేయండి. మీరు ఎక్కడ ఏ వ్యక్తితో కూడా, ఏ ఓటర్తో కూడా చిన్న మాట రాకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. తప్పకుండా నేనేం ఆశించేది కాదన్నా, మీరు నా దగ్గర ఆశించే మనుషులు కాదు. మీకు ఏదన్నా అవసరమైనప్పుడు మీ అన్నగా, మీ ఇంటి కొడుకుగా నేను ఉంటాను భవిష్యత్తులో కూడా. కాబట్టి అత్యధిక ఏ డివిజన్ చూసినా కూడా ఎట్లా మనం బుట్ట తీస్తే చేపలు ఉన్నట్లు, ఏది చూసినా మనకు మీ కుటుంబ సభ్యులే కాకుండా మీకు ఫ్రెండ్స్ ఇతరత్ర ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఓట్లని మీ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించి దీవించాలని మనస్ఫూర్తిగా, మీ ఇంటి కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నానన్న. తప్పకుండా మీటింగ్కి నేను లంచ్కి వస్తున్నానన్న మీ దగ్గరికి. రేపు 1 o'clock తప్పనిసరి రావాలన్నా. మన సభ్యులందరూ కూడా మన కుటుంబ సభ్యులతోటి ఏదిలాపురం టీఎన్జిఓస్ కాలనీ టెంపుల్ పక్కన ఉన్న మన కమ్యూనిటీ హాల్లో మన మంత్రి గారు వస్తున్నారు. మనకి రేపు మన పెన్షనర్స్కి పెద్దలందరూ కూడా సన్మానం ఉంటుంది. తప్పనిసరిగా అందరూ లంచ్కి అందరూ 1 o'clock రావాలని మీ అందరి మా మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాట నిలబెట్టుకోవాలి. లాస్ట్ టైం ఎలా చేశామో ఈ కూడా మనం నిరూపించుకోవాలని చెప్పి అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్క అందరూ పెద్ద సీనియర్లు అందరూ కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ అన్న. జయపాలన లైన్లోకి లైన్లోకి రాలేదు సార్. మంత్రి గారు లైన్ మాట్లాడు. మంత్రి గారు లైన్లో ఉన్నారు, అందరూ లైన్లో. నమస్తే, నేను మొదటి నుంచి లైన్లో ఉన్నాను. జయపాలన్న నమస్కారం అన్న. నాది 2వ వార్డు అన్న. నాది మహేష్ వార్డు అన్న. నా పేరు జయపాల్. నేను టీఎన్జిఓ స్టేట్ సెక్రటరీ అన్న. నేను 2వ వార్డులో మహేష్ వార్డులో ఉన్నాను. మహేష్ తోటి కంపెనీ చేస్తున్నాను. అట్లే మన ఈ పిలిసిన వార్డు అక్కడ పైన సాయి గణేష్ నగర్లో కూడా 2-3 వార్డులు మన కంట్రోల్లో ఉన్నాయన్న. మీకు బంగారుపల్లిలో మున్సిపాలిటీ తీయాలనేది మా బాధ్యత, మా కోరిక, మా ఆశ. ఎందుకంటే మీ తల నిలబెట్టుకుంటట్టు ఉండాలని మా ఎల్లుసీనన్ గారి అభివృద్ధి. దానికి అనుగుణంగా మీ ఆజ్ఞ ప్రకారం, అన్న ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం అన్న. మీకు ఏ ఇబ్బంది లేదన్నా, మేము దాన్ని మీ బంగారుపల్లిలో పెట్టి మీ చేతులు అప్పచెప్పే బాధ్యత ఎల్లుసీనన్ మాకు అప్పచెప్పారు. మేము మీకు ఆ బాధ్యత మేము నెరవేర్చే బాధ్యత మాది. నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అలా నమస్కారం.
థ్యాంక్ యూ సార్. టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అయితే ఈరోజు బాజాప్తా బంగారు పల్లెంలో పెట్టి మిమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తానని చెప్పారు. నా డిమాండ్ ఏంటంటే ఇవాళ ఏ డిమాండ్తో ఇచ్చినంటే ఓ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర మంత్రి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా రిగ్గింగ్ చేయాలి, ఏ విధంగా దొంగ ఓట్లు వేపియాలి, ఏ బూత్లలో ఎట్లెట్లా ఓట్లు వేపియాలో ఈరోజు బాజాప్తా సంభాషణ ఏదైతే చేసిండో ఆ వీడియో మొత్తం కంప్లీట్గా వైరల్ అయింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈరోజు సుమోటోగా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి, బక్క జెడ్సన్ అనేటువంటి ఇక్కడ దాకా రాకుండా ఉండాల్సిన పరిస్థితి, అసలు నా అవసరం లేకుండానే వాళ్ళు ఇమీడియట్గా మంత్రికి నోటీసులు ఇచ్చి ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఒక మంత్రి ఈ విధంగా వ్యవహరించిన పంపి, అంతేకాకుండా ఈరోజు ఈ సంభాషణ చేసినటువంటి ఉద్యోగ నాయకులను వీళ్ళ కింద ఎవరెవరు మరి ఈ స్కామ్లలో పాల్గొంటున్నారు, ఎవరెవరు ఈ రిగ్గింగ్ పాల్గొంటున్నారు, ఎంతమంది ఉద్యోగులు మరి ఈ విధంగా ఎలక్షన్ డ్యూటీ చేయబోతున్నారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి తక్షణం డిస్మిస్ చేయాలి. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేయకుండా ఈరోజు ప్రభుత్వానికి మీరు మద్దతు లెక్క పనిచేస్తున్నట్టుగా ఈరోజు బాజాప్తా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం ఆకాశంకి ఊడిపడ్డోళ్ళు కాదు కదా. ఇవాళ నిన్న అంతా అన్ని ఫోన్లలో ఎక్కడ చూసినా ఇది నడుస్తూ ఉంటే ఇవాళ దాకా ఎక్కడ కూడా వీళ్ళ పైన యాక్షన్ లేదు. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ వెంటనే వీళ్ళ పైన మరి అందరినీ డిస్మిస్ చేయాలి. అంతేకాకుండా ఈరోజు గత ఎన్నికల్లో చేసిన మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా చేస్తారంట. అంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళు మొత్తం దొంగ పనులు చేసిన దానికై ఉదాహరణ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటోడు ఒక్క నిమిషం కూడా నీకు ఆ మంత్రి పదవుల్లో కూర్చోనికి అర్హత లేదు. నువ్వు ఏ పార్టీ ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి సంచులు వేసుకొని తిరుగుతూ ఉంటావు, ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ పోతూ ఉంటావు, ఎక్కడ పచ్చకుంటే అక్కడ నిలబడుతూ ఉంటావు. ఈరోజు దిన్ దహాడే బాజాప్తా ఈరోజు ప్రజాస్వామ్య కూనీ జరిగింది కాబట్టి ఆయన వెంటనే తొలగించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ముఖ్యంగా వాళ్ళ టీజీఓ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ టీజీఓ, మా శ్రీ రమేష్ అనేటోడు, శోభన్ బాబు అనేటోడు, వేదారి అనేటోడు, ఇంకా కొంతమంది ఈ ఫోన్ల సంభాషణ పాల్గొన్నారు. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ సివిల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్ 1964 రూల్ 9 ప్రకారం ప్రొహిబిట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ ఆర్ కాన్వెసింగ్ ఇన్ ఎలక్షన్స్ ప్రకారం వీళ్ళని డిస్మిస్ చేయాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి. కానీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఒక ఆర్డర్స్ రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసిందని అంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రెజెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ పోలీస్ స్టేషన్ వేర్ ఇన్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ఎ యూజర్ ఆపరేటింగ్ an account handle or your platform has posted abused as hateful content targeting the honorable chief minister 100% శిక్షా రూలే. ముఖ్యమంత్రి ఎవరు అంటే తప్పుగా మాట శిక్ష. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఏ ముఖ్యమంత్రి గురించి అని అంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా అన్నారనుకో వాళ్ళ మీద మేము పెద్ద చర్య తీసుకుంటాము అని చెప్పేసి బాజాప్తా తెలంగాణ గవర్నమెంట్ జీవో విడుదల చేసింది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే అంటే ఎందుకు? కర్ణాటక ముఖ్యమంత్రి అన్నా మేము చర్యలు తీసుకోవాలని ఉండాలి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద మాట్లాడినా కానీ మేము చర్యలు తీసుకోవాలా అని ఉంటే మేము సంతోషించేటోళ్ళం. కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఆయననేమన్నంటే మేము ఊకోము, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము, మాజీ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము, కానీ చంద్రబాబు నాయుడుగా మాత్రం ఏమన్నా ఉంటే మేము ఊకోమని చెప్పేసి ఈరోజు బాజాప్తా జీవో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం ఇది. ఎక్కడో పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు లేకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే పేరు పెట్టి ఈరోజు ఆయననేమనంటే మాత్రం మేము చర్యలు తీసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి ప్రకటనలు ఎంతవరకు కరెక్ట్? ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకుంటే చంద్రబాబు నాయుడా? ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో? 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను ఈరోజు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణలో ఆయన నియమనిస్తే మేము ఊకోమని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అంటది? ఇక్కడ హోంమంత్రి శాఖ ఎవరి దగ్గర పెట్టుకుంటూ? రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటూ. కాబట్టి నా గురువుని నన్నంటే అనండి, జీవో అట్నే ఉంది, రేవంత్ రెడ్డి పేరు లేదు ఇలా. కేవలం చంద్రబాబు నన్నేమనంటే అనండి, కానీ నా గురువును మాత్రం ఏమనద్దు అన్నట్టున్నది జీవో. ఎంత అన్యాయం, ఎంత దౌర్భాగ్యం ఇది! ఎవరి పాలన నడుస్తుంది తెలంగాణలో? ఈరోజు ఓటుకు నోట్ల రెండో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర హోంశాఖలో ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక ముద్దాయిగా ఉన్న ఓటుకు నోట్ల ఏటుగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నంటే మేము మూకమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ విధంగా
రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపటి దినాన 2 డిమాండ్స్. ఒకటి, పొంగిలేటిని ఇమ్మీడియట్గా మంత్రి పదవికి వెళ్ళి తీసేయాలి. రెండో పాయింట్, ఉద్యోగులందరినీ సస్పెండ్ చేయాలి. అది ఇంకోటి, ఇందులో ఒకటి మార్పు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ మేము ఛార్జెస్ తీసుకుంటాము, చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇంకో జీవో రిలీజ్ చేయాలి, లేకుంటే ఈ జీవోని రద్దు చేయాలి. దీనిపైన రేపు A2గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మొత్తం ఆడియోలు పెట్టుకొని రేపు డీజీపీ ఆఫీస్ ముందు నేను భేటీ చేస్తా, ఈ జీవో రద్దు చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.